ఈరోజు మనం ఆలోచించబోయేది ఏంటంటే, విలువిచ్చింది దేవుడే, మరి ఆ దేవుని విలువ ఏంటి? అర్థమవుతుందా? పోయిన వారం మనం ఆలోచించింది, మనకు విలువ ఉంది కదా, మనకు యోగ్యత ఉంది. మరి దేవునికి ఉన్నటువంటి పరిశుద్ధత లేదా పవిత్రత, ఆయనకున్నటువంటి లక్షణాలు, గుణాలు, మన బైబిల్లో ఓపెన్ చేసి ప్రేమ, సంతోషం, సమాధానం ఇవేలే ఆయన పరిశుద్ధత అని ఆలోచిస్తే అది కాదు, ఇంకా దానికంటే మించినవి ఉన్నాయి. పోనీ కాసేపు ఆగి దేవుడిలో ఇదిగో ఆ గలతీలకు రాసిన పత్రికలో ఉంది కదా, అదే కదా అని మనం ఫిక్స్ అయిపోతే అది కాదు, ఇంకా ఉంది. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినాం అనుకోండి, ఆ వ్యక్తి మన కళ్ళ ముందు కనబడిన, ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి ఇన్షర్ట్ వేసుకోనో లేదంటే బాగా రెడీ అయ్యో టిప్స్ మంచిగా చాలా అద్భుతంగా కనబడుతున్నాడు, హ్యాండ్సమ్గా అనుకుంటే అతనిది అంతవరకు సరిపోతుంది చూస్తున్నంత వరకు. కానీ ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే, మళ్ళీ ఒకసారి మన కళ్ళ ముందు చూస్తున్న వ్యక్తి ఇన్షర్ట్ వేసుకోనో లేదంటే మంచి పౌడర్ పూసుకోనో లేదంటే మంచి స్మెల్తోనో కూర్చున్నాడు, లేదంటే నించున్నాడు, లేదా ఉన్నాడు, అతన్ని చూసి అక్కడి వరకు డిక్లేర్ అయిపోతే ఇంకా అర్థం కాడు ఆ వ్యక్తి. అతని ఇంటికి లేదంటే తన బిహేవియర్ లేదంటే తనతో సహవాసం చేస్తే తను ఏందో అర్థమవుతాడు. అవునా కదా? అప్పుడప్పుడు మనం అంటాం, అరే సంఘంలోనే అబ్బాయి బాగుంటాడు, అతని దగ్గర ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది చాలా అంటే చాలా వరస్ట్ క్యాండిడేట్. కొన్ని సందర్భాలు మనం అంటాం. ఇంకా కొన్ని సందర్భాలు మనం ఇంకొక డిక్లరేషన్ ఇస్తాం, ఏమని? అతను ఏదో అమాయకంగా ఉంటాడు లేదంటే ఇలా ఉంటాడు, కానీ అతనితో ఉంటే చాలా ప్రేమ పంచుతాడు లేదంటే ఇలా ఉంటాడు. ఇది అర్థమైంది. ఎలా అర్థమైంది? సహవాసం చేస్తే, దాన్ని కంపానియన్షిప్ అంటాం. సహవాసం చేయుట. దేవుడు కూడా నీకు అర్థం కావాలంటే ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, మీరేం చేయాలి? ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టండి ప్లీజ్. ఇప్పుడు ఒక వ్యక్తి లక్షణం లేదంటే ఒక వ్యక్తి అర్థం కావాలంటే అతనితో మనం ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి లేదా అతనితో ఉండాలి. ఇదే పర్ఫెక్ట్నెస్తో ఇదే విధంగా మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుని గురించి తెలియాలంటే దేవుడు అనే పదం దగ్గర ఆగిపోతే అర్థం కాడు. లేదు బైబిల్ ఉంది కదా అంటే అర్థం కాడు. లేదు పాటలు ఉన్నాయి కదా అంటే అర్థం కాడు. లేదు నేను ఆదివారం చర్చికి వెళ్తానంటే అర్థం కాడు. కేవలం నేను శుక్రవారం వస్తానంటే అర్థం కాడు. మరి ఆయన అర్థం కావాలంటే ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? దేవుడితో చేయాలి. ఇప్పుడు నేను తెలియక ఒక మాట అడుగుతాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? మీరు ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకున్నారు? ఉండి సహవాసం చేసి కొంత సమయాన్ని గడిపి కొన్ని రోజులు గడిపి. అవునా? ఇప్పుడు నేను సంఘానికి వస్తున్నా, ఫలానా అన్న అంటే ఇది నాకు అర్థమైపోయింది, ఫలానా అక్క అంటే ఇది అర్థమైపోయింది. ఎలా అర్థమైంది నాకు? ఉండడం, గడపడం, సహవాసం. ఇదే రీతిన దేవుడు అంటే నీకు అర్థమయ్యిందా అనే ప్రశ్న నాది, లేదా దేవుడు వేస్తున్న ప్రశ్న మనకు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? దేవుడు అనగా నీకు అర్థమైందా, మనకు అర్థమైందా? మీరు చెప్పండి ఒకసారి. నో, ఎవరికి అర్థం కాలేదు. అంటే సహవాసంలో మనము లేము. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని పట్టించడానికి ఎలా సాధ్యమైంది? మళ్ళీ యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యూదా పట్టించడానికి, యూదులకు పట్టించడానికి ఎలా వీలయ్యింది? సహవాసం కదా. యేసుప్రభువు వారు ఎక్కడ లభిస్తారు, ఎక్కడ అవైలబుల్లో ఉంటారు, ఇవన్నీ తెలిసింది ఎలా అంటే యూదా గారికి సహవాసం వల్ల, గడిపిన క్షణాలు, దినాల వల్ల. అవునా? అప్పుడప్పుడు దైవజనుల గురించి కూడా మరి ఆయన ఏ టైంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ సమయంలో మనకు అవైలబుల్ ఉంటాడు మనం చెప్తాం ఈజీగా. ఎందుకు? మన సంఘస్థులం కదా. సంఘస్థుడు అయ్యిండు కూడా ఆయన ఎట్లుంటాడు, ఎక్కడ ఉంటాడు నాకు తెలియదంటే, అసలు నువ్వు సంఘస్థుడు ఏమో కానీ నువ్వు సహవాసంలో లేవు. సహవాసంలో లేని నువ్వు సంఘస్థుడవే కావు. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్?
ఉం? సహవాసం అంటే, సహవాసం అంటే దాంట్లో ఉంది ఏంటిది? సమయం ఇవ్వడం, గడపడం. నువ్వెంతవరకు నువ్వు దేవుడితో సమయాన్ని గడుపుతూ ఉన్నావు? ఎంత సమయాన్ని ఇస్తున్నావు? అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళినావు, మన ఇల్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకా బ్యూటిఫుల్గా ఆ బెడ్ సదిరి లేదంటే ఇంట్లో అన్నీ సదిరిన తర్వాత మనకి ఏం ఆలోచన వస్తుంది? మా ఇంట్లో కూడా కమన్ చెప్పండి, మా ఇంట్లో కూడా ఇది ఉంటే బాగుంటుంది, ఈ డిజైన్ ఉంటే బాగుంటుంది, ఈ ఆలోచన ఉంటే బాగుంటుంది. మరి దేవునిలో ఉన్న లక్షణాలు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుడికి దూరంలో ఉన్నావు. ఆ ఫీల్ మీకు తెలుస్తుందా? ఆ బాధ, ఆ పెయిన్ మీకు అర్థమవుతుందా? అర్థమైందా మీకు? సహవాసం, సమయం. సమయం ఒక చర్చికి వెళ్ళిన తర్వాత, ఆ చర్చిలో గడిపిన తర్వాత నీకేమనిపిస్తుంది? మా చర్చిలో కూడా ఈ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, ఈ పాటలు ఉంటే బాగుంటాయి, లేదా ఇలా చేస్తే బాగుంటుంది అని ఫీలింగ్ నీకు ఎలా వస్తుంది? అక్కడికి వెళ్ళి టైం గడిపావు కాబట్టి, టైం ఇచ్చావు కాబట్టి. ఒకవేళ వెళ్ళి ఏదో చూసామని బయటకు వస్తే ఏం అర్థం కాదు. దేవునితో గడుపు, దేవునితో గడుపు. వ్యక్తితో గడపంటే నువ్వేమంటావు? టైం లేదు, సంఘానికి టైం లేదు, పోనీ బైబిల్ టైం లేదు, పాటలు పాడు టైం లేదు, దేనికి చూసినా టైం లేదు, టైం లేదు, టైం లేదు అంటున్నావు. చివరికి దేవుడితో గడుపు అన్నా కూడా నువ్వు అనే మాట ఏంటి చెప్పండి? ఉద్యోగం, ఇల్లు, నా సొంత పని, నా పని, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇక దేవుడు నీకు ఎలా అర్థమవుతాడు? అబ్రహాము గారు దేవుడితో గడిపారు. చివరికి రాగానే దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. అబ్రహాం గారు నా స్నేహితుడు. దావీదు నాకు ఇష్టానుసారమైన కుమారుడు, నా ప్రియకుమారుడు. మోషే గారు నా ఇల్లంతట్లో. ఇది కదా సావాసం అంటే. మరి నీ గురించి ఏంటి? అసలు నువ్వు సావాసంలోనే లేవు, అసలు ఆ జోన్లోనే లేవు నువ్వు, అసలు ఆ కేటగిరీలోనే లేవు నువ్వు అసలు. అర్థమవుతుందా? ఇప్పుడు మార్నింగ్ సండే స్కూల్ ఉంది, జనరల్ చెప్తున్నా. పిల్లలతో నేను గడిపితే పిల్లలు నా గురించి అర్థమవుతుంది, పిల్లల గురించి నాకు అర్థమవుతుంది, నా గురించి వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఏదో వచ్చే హరిబరి అని చెప్పేసి వెళ్ళిపోతే ఎవరికి అర్థం కాదు, ఇక్కడ ఎవరు డెవలప్ కారు. ఇక్కడ సంఘం కూడా అంతే. మన సేవకులు చెప్పిన మాటలు జస్ట్ విని వెళ్ళిపోతున్నట్టు అర్థం కారు. సేవకులు ఎలా ఉన్నారు? ఆయన మాట తీరు ఏంటిది? ఆయన చెప్పింది చేస్తారా, చెయ్యరా? ఇది కదా సావాసం అంటే. ఈ రోజులో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏం చెప్పండి? స్టేట్మెంట్ ఏం చెప్పండి? నేను ఎలా ఉన్నా పర్లేదు, వాక్యాన్ని మాత్రం చూడు. ఎంత పనికి మళ్ళీ బోధ ఆలోచించండి ఒకసారి. నేను ఎట్లున్నా పర్లేదు, వాక్యాన్నే విను. నేను ఎట్లున్నా పర్లేదు, నీ వాక్యంతోనే సంబంధం. మరి నువ్వెవరు? హూ ఆర్ యూ? దేవుడు చెప్తున్నాడు, పర్టికులర్ ఏం చెప్తున్నాడు? బోధకుడు బోధించే, సేవకుడైనా, బోధకుడైనా, ఎవరైనా, పరిచారకుడైనా చెప్పిన విధంగా చెయ్యాలి. చేయకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడకండి అంటే ఎట్లుంటుంది? మీరు కూడా బయటికి వెళ్ళి చాలామందికి చెప్తుంటారు, నేను సంఘంలో నేర్చుకున్నా అంటే మీరు చెప్పినట్టుగా చెయ్యాలిగా. చేయాలా వద్దా? చేయాలి. ఇది సహవాసం. సహవాసంలో ఉండింది ఏంటంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తే, మిమ్మల్ని అడిగితే చాలా చెప్తారు. సహవాసంలో ఏముందామంటే జస్ట్ వచ్చి కూర్చోవడం అనరు, బాధ్యత. ఇన్స్ట్రుమెంట్స్ పట్టడం అంటారు, చప్పట్లు కొట్టడం అంటారు, పాటలు పాడడం అంటారు, వాక్యం వినడం అంటారు, బైబిల్ తెరవడం అంటారు, మంచి చెడులు బాగోగులు తెలుసుకోవడం అంటారు, ఆత్మీయత జీవితంలో బలపరచడం అంటారు, ఒకరితో ఒకరు బలపరచుకోవడం అంటారు, దేవునితో మంచి అనుబంధం అంటారు. ఎన్నెన్ని ఉన్నాయి సహవాసంలో. ఇది మీకు ఎలా తెలిసింది? మనకు ఎలా తెలిసింది? నాకెట్లా తెలిసిందంటే మనం సంఘంలో చెప్పండి గడిపాం కాబట్టి. అవునా కదా? సంఘంలో గడపని వారికి సంఘం గురించి తెలియదు. దేవునిలో గడపని వారికి
దేవుని గురించి తెలీదు. దెన్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనము దేవునితో గడుపుతున్నామా? ఇంకా నాకు దేవుడు అంటే సందేహం ఉంది, దేవుడు అంటే నాకు ఇంకా డౌటే ఉంది, ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు. జస్ట్ దేవుడు అంటే దేవుడే, ప్రభు అంటే ప్రభువే, యేసు అంటే యేసే, బైబిల్ అంటే బైబిలే. ఇది నువ్వు చెప్తున్నావు అంటే దెన్ యు ఆర్ ఫెయిల్. నువ్వు ఫెయిల్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సీదా చెప్పండి మీరే. ఒక కుమారుడు 10th క్లాస్ చదివినాడు, నేను చెప్తున్న పాయింట్, చదివినాడు, పాస్ అయినాడు. పెద్దలు ఎవరో బాగా చదివిన వాళ్ళు వచ్చి అడిగారు 10th క్లాస్ పాస్ అయిన అబ్బాయికి క్వశ్చన్ అడిగారు టెక్స్ట్ బుక్లో నుంచి. ఏమన్నా నాకు తెలియదు, నేను పాస్ అయినా అంటే, నువ్వు ఏం చదివినవరా, స్కూల్కి ఎందుకు వెళ్ళినావు, పాస్ అయినా ఏం అర్థం ఉంది పాస్ అయ్యి అని అంటారా అనరా? భలే పాస్ అయ్యావంటారా? చదివినవు నువ్వు, నీకు అది అర్థం కాదా అంటారు. నీకు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వెళ్ళిన నీకు దేవుడు అర్థం కాలేడా? వెళ్ళిన నీకు దేవుడు అర్థం కాలేదా? అవునా కాదా? అవును. ఒకసారి చూద్దాం. కీర్తనలు 71వ కీర్తన, ఒక్కసారి 71వ కీర్తన 22వ వచనం చూడండి. 71వ కీర్తన 22వ వచనం. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించదను. అంటే నేను కూడా అంటే ఏంటిది? అంటే దేవుడికి సత్యం ఉంది. అర్థం చేసుకుంది ఎవరు? భక్తుడు. ఎలా అర్థం చేసుకున్నాడు? సహవాసం. అంటే దేవునిలో సత్యం ఉందా? నీకు ఎలా అర్థమైంది? సహవాసం. సహవాసం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో ఉన్నారు. శిష్యులు పొరపడిన ప్రతిసారి ఏమన్నాడు యేసుప్రభుల వారు? అల్ప విశ్వాసులారా అని ఆ మాట అన్నాడా లేదా? అన్నాడు. అన్నాడంటే అర్థం ఏంటిది అక్కడ? సహవాసంలో తెలిసింది. అవునా కదా? ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్ వేసేసి మీ పిల్లలు ఎట్లుంటారమ్మా అంటే తగడా చెప్పేస్తారు మీరే. నేను వచ్చేసి మీ పిల్లల్ని ఒకరు చూస్ చేసుకుని, అబ్బా వండర్ఫుల్, మీ పిల్లల కంటే గ్రేట్ లేరంటే మీ మనసులు తిట్టుకుంటారు. నాకు తెలుసులే మా పిల్లల గురించి. అది సహవాసం, అది గడపడం, సమయం. నువ్వు కూడా సన్నిధికి వచ్చి దేవా నేను ఎట్లాంటి వాడిని అట్లాంటి వాళ్ళని ఒక వ్యక్తిలాగా నిన్ను స్తుతించి కూడా దేవుడు ఏమంటాడు? నాకు తెలుసులే నీ గురించి అంటాడా? అంటాడు. లాభాన్ని వెళ్ళాడు యాకోబు గారి దగ్గర చంపాలని. నన్ను ఎట్లా మోసం చేస్తాడు, వెళ్ళిపోతాడని. దేవుడు లాభాన్ని కలలో బెదిరించింది ఏంటిది? యాకోబు మీద ఎంత కూడా దెబ్బ పడొద్దు అన్నాడు. ఏంటి? నాకు తెలుసులే నీ గురించి, నువ్వేం చేస్తావు నాకు తెలుసుగా లాభాను. అదేమంటారు అంటే దేవుడికి నీకు మధ్య బాండింగ్. యాకోబు బాధపడుతున్నాడు. యాకోబు నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ పేరు ఇప్పటి నుంచి ఏ పేరు? ఇజ్రాయేలు. ఈ బాండింగ్ నీకుందా? ఈ అర్థం నీకుందా? నీకు 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 దేవునికి మధ్య అలా బంధం. ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. యెషయా 1వ అధ్యాయం. యెషయా 1వ అధ్యాయం 4వ వచనం. చివరి లైన్ ఒకటి ఉంది చూడండి ఒకసారి. నేను ఫాస్ట్ చదువుతాను చూడండి, లేదంటే 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. ఇంకొకటి ఏమంటాం చూడండి, కింద లైన్ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇజ్రాయేలు యొక్క ఆ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. సహవాసంలో తెలిసింది. అబ్బా మీరు ఇజ్రాయేల్ దేవుని ఏమనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? చుట్టుపక్కల ఉన్న వారందరేమో ఇజ్రాయేల్ దేవుడు అంటే తెలియదు, మరి మీకు తెలుసుగా. కానీ మీరేం చేస్తారు? ఇజ్రాయేల్ దేవుణ్ణి మీ దేవుడేగా, మీరేం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఆయన ఎవరో మీకు తెలుసా? పరిశుద్ధుడు. అంటే ఆయన ఒక లక్షణం, సుగుణం ఎలా తెలిసింది? హౌ దే గాట్? సహవాసం. మళ్ళీ అంటే ఒక్కొక్క భక్తుడు ఇలా ఇలా తెలుసుకోవడానికి కారణమే ఆ సహవాసం, ఆ గడపడం, ఆ టైం. అంటే మరి మనకేం తెలిసింది? మన బైబిల్లో నుంచి అవే తీస్తాం. ఏం తీస్తాం? పరిశుద్ధుడు అని ఉంది కదా, ఆ దేవుడు పరిశుద్ధుడు. మరి నీకేం అర్థమైంది? రుచి ఏంటిది? నువ్వు పదాలు పలుకుతున్నావు అంతే, ఆ రుచి నీకు తెలియట్లేదు.
దేవుడు సత్యవంతుడని బైబిల్‌లో ఉంది. సత్యవంతుడు. దేవుడు పరిశుద్ధుడని బైబిల్‌లో ఉంది. పరిశుద్ధుడు. కానీ ఆ రుచితో నువ్వు పలకట్లేవు. ఆ ఫీలింగ్‌తో నువ్వు పలకట్లేవు. ఇప్పుడు పక్కన షాప్‌లో బిర్యానీ బావుంది. రెస్టారెంట్‌లో బిర్యానీ బావుందని ఎవరో చెప్పింది నువ్వు విని, ఆ బావుందంటే తెలుస్తుందా? టేస్ట్ రుచి చూసి చెప్తే బావుంటుంది ఆ ఫీలింగ్‌లో. ఫీలింగ్‌తో చెప్పాలి. మనం ఫీలింగ్‌తో పలకం దేవుని గురించి. చెప్తావా? ఆ ఫీలింగ్స్ మనకెక్కడియి? పరిశుద్ధుడు అంటాం. పదం ఉంది కాబట్టి అంటాం. సత్యవంతుడు అంటాం. పదం ఉంది కాబట్టి అంటాం. ఫీలింగ్ లేక అంటున్నాం మనం. బంధం అర్థం కాక అంటున్నాం. దేవుడు అంటే ఏంటిది? ఏంటిదసలు? దేవుడంటే నిజంగా వర్ణించలేం. అనిర్వచనం అది. ఇంకొక వచనం చూడండి. కీర్తనలు 24:3లో ఒకసారి చూద్దాం. ఆయన అసలు ఆయన పరిశుద్ధతకి ఎంత నిర్వచనం ఆయనే ఇస్తున్నాడు. నేను పరిశుద్ధునంటే ఏమనుకుంటున్నారు? అసలు అందులో చాలా డెఫినేషన్ ఉంది. తక్కువ అనుకోకండి. తక్కువ అంచనా వేయకండి. 24:3 చూడండి. కీర్తనలు 24:3. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో అసలు ఆయన పరిశుద్ధత అంటే అసలు అక్కడ అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ స్థలములో నిలిచేంత ధైర్యం ఎవరికుంది? ఎవరికైనా ఉందా? ఏమన్నా క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. హెడ్ మాస్టర్ నించోబెట్టి నీ చైర్‌లో నేను కూర్చుంటా అంటామా మనం? హెడ్ మాస్టర్ దగ్గరికి మనం వెళ్ళి అయ్యా నీ చైర్‌లో నుంచి నువ్వులే నేను కూర్చుంటా అంటామా? అనం మనం. ఎందుకు? ఆ వాల్యూ మనకు తెలుసు. అన్ అవునా కాదా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? మోషే నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది. నీ చెప్పులు విడు అన్నాడు. ఆయన పరిశుద్ధతకు తట్టుకోలేడు అసలు. పాపంతో అడుగు పెడితే కూడా ఒప్పుకోడు ఆయన. సన్నిధి అంటే ఏమనుకుంటున్నాం మనం అసలు? తప్పంటేనే ఆయన మెప్పడు. అసలు నచ్చడు. ఓకే అన్నాడు. ఆ పర్లేదులే నెక్స్ట్ డే రోజు మళ్ళీ మంచిరా అన్నాడు ఆయన. అక్కడ నిలవడానికి కూడా స్థాయి అవసరం అన్నాడు. స్థాయి అంటే నువ్వు అనుకున్న డబ్బు, బంగారం ఇది కాదు. నీ జీవించే స్థాయి ఆ లెవెల్ ఎక్కడుంది? బేసిక్‌లోనే ఉండిపోయావా? ఆ స్థాయి అంటే ఎలా ఉంటుంది అసలు? ఒక అబ్రహాం గారు, ఒక మోషే గారు ఆయన తల నిలిసిపోయింది. నిజంగా చూడండి 10 ఆజ్ఞలు రాయించడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎంత మంచిగుండే. అంటే ఎంత అంటే ఐ మీన్ అంటుంది హెయిర్ విషయంలో. హెయిర్ ఏం చేంజ్ చేయాలి. కలర్ అట్లనే ఉండిపోయింది. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంపై ఎక్కిపోయాడో ఆయన గురించి వర్ణిస్తున్నాడు. మోషే తెల్లటి వెంట్రుకలతోని మొక్క మొత్తం నిగనిగలాడిపోతుందంట. ఆ మెరుపుతోని వచ్చాడంటే అర్థం ఏంటిది? ఆ సావాసంలో మోషే ఏమైపోయాడు? చేంజ్ అయిపోయాడు. మోషే గారికి వచ్చిన ఆలోచన మొదట్లో మోషే గారు నేను నత్తివాడిని వెళ్ళలేను అన్నాడు. దేవునితో సావాసంలో ఏమన్నాడు? దేవా నీ ప్రజలను నేనే నడుపుదును. ఎంత చేంజ్ వచ్చింది చూడండి. ఆ చేంజెస్ మనలో వచ్చాయా? ఆ మార్పులు మనలో వచ్చాయా? ఆ చేంజెస్ ఉన్నాయా? లేవా? ప్రారంభంలో నేను సన్నిధికి రావాలంటే చాలా బద్ధకంతో ఉండేవాడిని. గంటలు కూర్చోవాలన్నా కూడా బద్ధకంతో కూర్చునేవాడిని. ఆ ఆలోచన నీకుందిగా. మరి నీ చేంజ్ ఏమైనా అయిందా నీలో? నేను గంట కూర్చోమన్నా కూర్చుంటాను. 2 గంటలు గడపమన్నా గడుపుతాను. ఎన్ని క్షణాలు ఇవ్వమని, ఎన్ని దినాలు ఇవ్వమని ఇస్తానని ఆలోచన నీలో ఉందా? లేదంటే అమ్మో! సన్నిధంటే అని ఆలోచిస్తుర్రా? ఇంకా మీకు అర్థం కానట్టే మరి ఆ ఆలోచన అయితే. ఆలోచించండి. అంటే ఇంకొక మాట చూడండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8, 9 వచనాలు. నిర్గమకాండం 25వ అధ్యాయం ముగించేసుకుందాం. 25వ అధ్యాయం 8, 9 వచనాలు. చూడండి 25వ అధ్యాయం 8, 9 వచనాలు. ఇక్కడ కండిషన్ చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 8, 9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరాన్ని నిర్మించడానికి యాజకుడిని లేదా సేవకుని పిలిచి నీ ఇష్టం వచ్చినట్టు కట్టమన్నాడా?
నేను చెప్పినట్టు కట్టమన్నాడా దేవుడు? దేవుడు అంటూ నేను చెప్పిన విధముగా కట్టుమన్నాడా? నీ ఇష్టం వచ్చిన కట్టయ్యా అన్నాడా? చెప్పండి. మరి దేవుడు చెప్పినట్టుగా మన బతుకుందా? నో. వి ఆర్ ఫెయిల్యూర్స్ మరి. వి ఆర్ ఫెయిల్యూర్స్. ఒక పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరం విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నాడంటే దేవుడు, మాట తప్పొద్దు. నేను చెప్పిన విధంగా, నేను చెప్పినట్టుగా మీరేం చేయాలి? కట్టాలి. ఒక యాజకునికి ఆర్డర్ ఇస్తున్నాడు ఏమని? యాజకుడా నువ్వెలా ఉండాలి? ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నీ సన్నిధిలోనికి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి నువ్వు పరిశుద్ధమైన బలిని అర్పించాలి. అది నాకు సువాసనగా ఉండాలి. అక్కడ కూడా కండిషనేనా? కండిషనే. మందిరం విషయంలో కండిషన్, బల్ల విషయంలో కండిషన్, మందసం విషయంలో కండిషన్, బలి విషయంలో కండిషన్. ఇంత పరిశుద్ధంగా కనబడుతుంది. ఆయన పరిశుద్ధత విషయంలో ఈ లక్షణం మనం చెప్పలేకపోతున్నాం. చూడండి ఒకసారి. చెప్పగలుగుతున్నామా? దేవుడు అంటే ఇదే అని అర్థమవుతుందా? అమ్మో ఇంత స్ట్రిక్టా? ఇంత కండిషనా? ఇంత కండిషనా? నేను ఈ మాట చెప్పకూడదు కానీ నేను ప్రిన్సిపల్ మేము డిస్కస్ చేస్తూ స్కూల్లో మ్యామ్ చెప్తూ నాతో ఏమన్నారంటే, ఇప్పుడు వచ్చిన ఎంఈఓ ఎవరైతే ఉన్నారో స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏ స్కూల్‌కి పర్మిషన్ ఇవ్వట్లేరు. సైన్ కూడా పెట్టట్లేరు. అంటే కారణం ఏందో మ్యామ్ అని అడిగితే, ఆమె క్రిస్టియన్ అంట, స్ట్రిక్ట్‌గా ఉంటదంట అని చెప్పింది. ఏం చెప్పింది? వచ్చిన ఎంఈఓ ఎవరో కాదు నరేష్. ఆమె ఎవరు? క్రిస్టియన్. నేను దేవుని దగ్గర నేను న్యాయంగా ఉంటా. నేను అన్యాయం చేయను. ఏదైనా సరే తప్పు ఉందంటే బయటికి పంపిస్తా అంటుందంట ఆమె. అంటే దేవుడంటే నిన్ను బట్టి అర్థం కావాలి. మందిరాన్ని బట్టి ప్రజలకు ఏం అర్థం కావాలి? అక్కడున్న ఇజ్రాయేలుకు. మందిరం అంటే సపరేట్‌గా ఉంటుంది. అందరిట్లో మందిరం ఎలా ఉంటుంది? తెల్లగా కనబడుతుంది. అన్ని ఇల్లు మాత్రం చీకటితో నల్లగా కనబడతాయి. అంటే పరిశుద్ధమైన మందిరం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది అన్నట్టుగా నీ హృదయం కూడా తెల్లగా ఉండాలని ఆనాడే దేవుడు ఏం చేసిండు? పరిశుద్ధ మందిరము ద్వారా దేవుడు మెసేజ్‌నిచ్చాడు. మీకు డౌట్ ఉంటే నిర్గమకాండం మొత్తం చదవండి. ఆయన పరిశుద్ధం తెల్లటి గుడారం వలె ఉంటుంది. చుట్టూన్న ఇళ్ళన్నీ ఎలా ఉంటాయంట? నల్లగా ఏదంటే ఆ కలర్‌తో ఉంటుంది. ఒక డిజైన్ ఉండదు. ఏముండదు అర్థం. అంటే ఒకవేళ చందమామ వచ్చినా, ఏ చీకటి వచ్చినా కూడా తెల్లగా కనిపించేది ఏంటిది? దేవుని మందిరం. మరి నల్లటి చీకటిలో నిండిపోయేది ఏంటిది? మిగతా ఇజ్రాయేల్ జనాంగాల ఇల్లు. అంటే అక్కడ దేవుడు ఏం మెసేజ్ ఇద్దామంటున్నాడు? లోకంలో నుంచి దేవుని మందిరం ఏమైపోయింది? వేరైపోయింది. తెల్లటి గుడారం కదా! మరి ఇక్కడ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు కూడా లోకంలో నుంచి వేరైన వాడి వలె ఉండాలి. ఎందుకు కలుస్తున్నావు? ఎందుకు గలుస్తున్నావు? నీ ఆలోచనలు ఎందుకు అలానే ఉన్నాయి? ఎందుకు నీ అలవాట్లు అలానే ఉండిపోయాయి? నీ పద్ధతులు ఎందుకు అలానే ఉండిపోయాయి? నువ్వు వేరైన వాడివా? అందులో ఉన్నవాడివేనా? నీకు అర్థం కావట్లేదు మరి పరిశుద్ధత అంటే మరి. చిన్న పరిశుద్ధత విషయంలో ఇంత డెఫినేషన్ ఉందంటే, ఆయన సుగుణాల విషయంకెళ్తే సమయం సరిపోదు మనకు. ఇప్పుడు చెప్పండి పరిశుద్ధత అంటే నార్మలేనా? కాదు. అన్నిట్లో స్ట్రిక్ట్ కోరుకున్నాడు. ఆ రోజే యాజకుడికి ఇంత స్ట్రిక్ట్ కండిషన్ పెట్టాడు. ఈ మందిరానికి పరిశుద్ధతంగా ఉండాలన్నాడు. ఉపకరణం విషయంలో జాగ్రత్త అన్నాడు యాజకునితోని. చూసారా? దావీదు నువ్వు మందిరాన్ని కడతన్నావు. నీ చేతులు ఎలా ఉన్నాయి అంటున్నాడు? రక్తంతో ఉన్నాయి. దావీదు అన్నాడు అప్పుడు షాక్ అయిపోవాలి. ప్రభువా నేను నిన్ను పూజిస్తున్నాను. నీ భక్తునంటే దేవుడు ఒప్పడు. నువ్వు భక్తుడైతే ఇక్కడేంటి? నేను పరిశుద్ధుణ్ణి. చూసారా? పరిశుద్ధత స్టామినా, ఆ స్ట్రెంత్ చూసారా? ఆ లెవెల్ చూస్తున్నారా? మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎప్పుడు ఒక వీడియోలో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. నల్లటి దాంట్లో ఒక ఒక లిక్విడ్ పోయంగానే దానికి చిన్న నెట్టింగ్ పెట్టేస్తారు. దాంట్లో నుంచి నీళ్ళు పోయగానే ఏమవుతుంది? మళ్ళీ మొత్తం ప్యూరిఫై అయిపోయి ఆ కలర్ వెళ్ళిపోయి మొత్తం వైట్‌లోకి వస్తుంది వాటర్ అంతా. అంతకంటే గొప్పది ఏంటిదంటే నీవు నమ్ముకున్న, నేను నమ్ముకున్న దేవుడు. ఆయన నల్లనివాడు కాదు. ఎప్పటికీ మాయనివాడు, ఎప్పటికీ మాసిపోనివాడు ఆయనే పరిశుద్ధుడు. అంటే మనం భయపడాల్సిందే. ఆయన పేరు ఎత్తినా, ఆయన ఊరెత్తినా, ఆయన ప్రాంతం ఎత్తినా, ఆయన గురించి ఏదెత్తినా మనం షాక్ అసలు మనం టెన్షన్ పడాలి. ఎందుకు? ఆయన పేరు ఎత్తడానికి కూడా యోగ్యుని కాదు. ఎంతుంది హిస్టరీ. నిర్గమకాండంలో ఎంత కండిషన్‌తో పెడుతున్నాడు. ఆ మందిరము అసలు కలర్ కూడా వెళ్ళిపోవద్దు. తెల్లగా ఉండాలంటున్నాడు. అంతే ఇంక మచ్చలు పడొద్దు, మరక పట్టొద్దు. ఏదో ఇంటి మీదకి రెడ్ కలర్ వేసినట్టుగా స్టాంప్ కూడా పడొద్దు అంటున్నాడు ఆయన. ఒప్పుకోవట్లేడు ఆయన.
కానీ నువ్వు మాత్రం, నేను మాత్రం జీవితాన్ని మాత్రం ఏమైనా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు. ఈరోజు అబద్ధం ఆడినా కదా, నెక్స్ట్ డే రోజు ఛాన్స్ వస్తుందిలే. ఈరోజు బూతులు మాట్లాడినా కదా, నెక్స్ట్ డే రోజు ఛాన్స్ వస్తుందిలే. ఈరోజు తప్పు చేసినా కదా, నెక్స్ట్ డే రోజు నాకు అవకాశం వస్తుందిలే. ఈ ధీమా, ఈ ధైర్యం ఉంది మనకు. దేవుడు ఒప్పుకోవట్లేడు కదా. కో ఏది క్షమించండి, కోరేష్ కుమారులు కూడా కీర్తన రాయాలంటే 6 పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. మోషే గారికి కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. అక్కడ మోషే గారి సహోదరుడు కూడా వచ్చేసి ఆ కర్రను పట్టుకోవాలి. బాదంతో పూసినటువంటి కర్రను పట్టాలన్నా కూడా క్షణంలో ఏమైపోయింది, కుష్ఠరోగం వచ్చింది వాళ్ళకి. నార్మల్ కాదు కదా దేవుడు అంటే, నార్మల్ కాదు. మనకు అర్థం కావట్లేదు ఆ విషయం. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇంకెంత చెప్పాలి, ఇంకెలా చెప్పాలి ఆయన గురించి. ఆయన పరిశుద్ధుడు అంటే ఎంత విషయం ఉంది, ఆయన ఎలా అర్థమవుతాడు మనకు. ఒక మందిరాన్ని ముందు పెడితే మనకి ఈ మందిరం అంటే ఒక చిన్న భయం కూడా లేదు కదా. ఇష్టం వచ్చిన సమయానికి వస్తాం, ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం, ఒక క్రమంగా కూర్చోం. ఒకరికి బ్యాక్ బోన్ వస్తుందని, పెయినింగ్ వస్తుందని ఈ వాల్ మీద ఒరగడం. ఎట్లా అంటే అట్లా. దేవుడు అంటే మనకు ఒక భయం లేదుగా. బైబిల్ పట్టాలంటే బైబిల్ కింద పెట్టి, ఆ చేతుల్లో వస్తున్నాయి కింద పెట్టి చదువుతాం మనం. బైబిల్ పట్టుకునే విధానం కూడా మనది. కొన్ని చర్చిల్లో చూస్తే బైబిల్ నిలబట్టుకుంటే తెలుసా, ప్యాడ్ మీద బైబిల్ పెట్టి చదువుతారు. ప్యాడ్ మీద. మరి ఎందుకు తొడ మీద ఎందుకు పెట్టుకోవాలంటే, పెట్టుకోకూడదు, పరిశుద్ధమైన ఆలోచిస్తారు బైబిల్ విషయంలోనే. మనకు ఆ భయం, ఆ బెదురు, ఆ భక్తి కనుమరుగైపోయినాయి. ఎలా చెప్పాలి మీకు. ఆయన గొప్పవాడు, గొప్పవాడు. ఆయన గురించి రాస్తున్న వాక్య రెఫరెన్స్లు కూడా మనం ఏం చేస్తాం తెలుసా, ఆ బుక్కే కదా అని మూల పడేస్తాం. బైబిల్ పక్కన పడేస్తాం. పాటల బుక్కే కదా, ఆ బైబిల్ కాదు కదా, పక్కన పడేస్తాం. ఆలోచించండి ఒకసారి. మన ఇంట్లో ఉన్న వస్తువులు అయితే, మనం కొన్న వస్తువులు అయితే ఈడ పడితే అది వస్తువు చిన్నదైనా పెద్దదైనా మనం ఏం చేస్తాం, కింద పడద్దు, కాళ్ళ మీద ఉండొద్దు, అరగొద్దు, ఏం చేయొద్దని చెప్పేసి ఆ సెల్ఫ్లో దాచిపెడతాం భద్రంగా. కానీ బైబిల్ మాత్రం, బైబిల్ సంబంధించిన పాటల బుక్కులు కింద ఉండాలి. చినిగిపోయినా పర్లేదు, బైబిల్ అట్ట చినిగిపోయినా పర్లేదు, బైబిల్లో నుంచి పేపర్లు ఎగిరిపోయినా పర్లేదు, భయం లేదు. బల్ల పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, నాకు కాదు కదా, సేవకులు చూసుకుంటారు, సేవకులు అడుగుతారు కదా, మాకు సంబంధం లేదు కదా అంటాం. మైకు చెడిపోయినా పర్లేదు. అసలు దేవుడు సన్నిధి అంటే భయపడాలంటున్నాడు. సన్నిధిలో ఏ ఒక్కటి విరగడానికి సంబంధం వీలు లేదు, సన్నిధిలో ఏ ఒక్కటి పాడవడానికి వీలు లేదంటే, మైక్ సిస్టమ్ పాడైపోయినా మనకు సంబంధం లేదు, సౌండ్ సిస్టమ్ రాకపోయినా మనకు సంబంధం లేదు, స్విచ్ బోర్డులు పోయినా మనకు సంబంధం లేదు, కానీ మన ఇష్టానుసారంగా మనం బతకాలి. మీరేమని అనుకోండి, అవన్నీ ఎవరు చూసుకుంటారా మన ఫీలింగ్? సేవకులు ఉన్నారులే. మరి మన బట్ట చినిగితే, మన షర్ట్ చిన్న చినిగింది అంతే, వెంటనే మనం ఏం చేస్తాం, అయ్యో చినిగింది, కుట్టించాలి, లేదు కొత్తది కొనాలి. చూస్తున్నావు, నీకు నువ్వు ఇస్తున్నంత విలువ సన్నిధికి ఇవ్వలేకపోతున్నావు. సన్నిధికి ఇవ్వలేని నువ్వు ఇంకా దేవునికి ఎంత దూరంలో ఉన్నావు, ఎంత దూరంలో ఉన్నావు. ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను ఒక చిన్న మాట ఎవరు హట్ అవ్వకండి. ఈ డిజైన్ ఎవరు చేసారు? సంఘంలో ఫలానా సేవకులని చెప్తాం, వాళ్ళ పిల్లలని చెప్తాం. ఎవరైనా ఈ డిజైన్ ఇలా ఉంది, నేను ఇలా సన్నిధి, ఇంటిని ఎలా డిజైన్ చేసుకుంటాం, సన్నిధి అలా చూడట్లేం, మనము చూడట్లేం. సన్నిధిని పక్కన పెట్టాం, మా బైబిల్లో చూడట్లేం మనం. చక్కగా చూడండి, మీ బైబిల్ చెక్ చేయండి ఒకసారి, బాగున్నాయా చెక్ చేయండి ఒకసారి. బైబిల్స్, పాటల బుక్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. మనకు నోట్బుక్ ఉందా? బైబిల్ వాక్యం రాసుకోవడానికి నోట్బుక్ ఉందా? లేదు. ఆ రోజు సన్నిధి విషయంలో, మందిరం విషయంలో యాజకుడికి భయపెడుతూ చెప్తున్నాడు దేవుడు. మోషే గారితో ఏమన్నాడు, నువ్వు అలా ఎలా 10 ఆజ్ఞలు విరగొడతావు మోషే అని తిడుతున్నాడు దేవుడు. మోషే జస్ట్ ఆయన మాట కాదని బండను విరగొడితేనే ఆ దేశాన్ని నువ్వు ఎంట్రీ లేదు మోషే, చచ్చిపోయి ఇక్కడ అని చెప్పేసి అంటున్నాడు. ఈ మాట నేను అనొద్దు, ఆ మాట దేవుడు అంటున్న మాట, అది దేవుడు నచ్చలేదు అక్కడ. మోషే నాకు ఇల్లంతా నమ్మకస్తున్న మోషే బండను మాట తప్పి బండను వల్ల కొడితేనే అంత కోపం వచ్చింది దేవుడికి. మరి నువ్వు నేనెంత చిటికలో ఉన్న మాయమైపోతావు దేవుని కనుదృష్టి ఎదుట. ఆవిలాంటి వాళ్ళం మనం. ఎంత భయం లేదే. పిల్లలు పుస్తకాలు కొంటే అట్టేయాలి, కవర్ వేయాలి. పిల్లలు చదివితే పెన్స్ కొనాలి. ఆలోచిస్తారు, సండే స్కూల్ పిల్లలు పుస్తకాలతో వస్తురా లేదా అండి? బుక్స్ లేకొస్తురా? బుక్స్తో వస్తురా? బైబిల్ లేకొస్తురా? బైబిల్తో వస్తురా? పట్టించుకోవట్లేదు మనం అసలు. ఇదా పరిశుద్ధత అంటే? ఇదా దేవునికి మన కనెక్షన్ అంటే? ఇదా దేవునికి మనకు బంధం అంటే?
ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయినాం కదా. వీఆర్ ఫెయిల్యూర్స్. అంటే బాధపడాల్సిందే. ఆయన రక్తాన్ని చిందించిండు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన అంటున్నాడు యేసుప్రభుల వారు. మనం మాత్రం ఆయనను ఒంటరిగా చేస్తున్నాం, రక్తాన్ని వృధా చేస్తున్నాం. సాతాను మనం ఎలా మళ్ళించాడంటే, ఈ నీళ్ళని వేస్ట్ చేయకండి, ఆ బియ్యాన్ని వేస్ట్ చేయకండి, కొన్న పప్పు ఉప్పులను వేస్ట్ చేయకండి, కూరగాయలన్నీ పాడు చేయకండి అని నేర్పిస్తున్నాడు. కానీ అయ్యో, వాక్యాన్ని వృధా చేయకండి, దేవుణ్ణి పట్టించుకోండి, దేవుని దూరాన్ని పెట్టకండి అనేది మనకు అర్థమవుతుందా? సాతానుడు డైవర్ట్ చేస్తున్నాడు, చేసేసిండు. ఇకనైనా ఆలోచించండి. నేను టైం ఎక్కువ తీసుకున్నాను కానీ ఇకనైనా ఆలోచించండి. ఒక ఫీలింగ్‌తోని చెప్తున్నా. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒకరోజు ఆకాశం వైపు చూస్తూ దేవుని పాదపీఠం అంట ఎంతుంటుందో అని చూస్తా ఉన్నా ఒకరోజు. నేను కథలు చెప్పట్లే. ఆ రోజు నేను ఎంత ఏడ్చానంటే, ప్రభువా నేను పాదం వరకు ఆలోచించాను గానీ, అసలు నువ్వే అనంతుడివి గదా! నేను ఈ భూలోకంలో నేను ఎలా కొలుస్తున్నాను అసలు? వెర్రివాడిని నేను. వ్యర్థుడిని నేను. నువ్వు అర్థం కాలేదు నాకింకా. ఇంకా అర్థం కాలేదు దేవుడు మనకు. పాదపీఠం అనంగా నేను వెంటనే ఆకాశానికి దీన్ని నిచ్చెనేసి కొలుద్దామని అలాంటి ప్రయత్నం. ఎంతుంటుందో ఆకాశం, ఎంతుంటుందో నేల. నువ్వు తెలంగాణ దాటినా కూడా ఆయన శిరస్సును పట్టుకోలేవు. ఈ ప్రపంచాన్ని ఎత్తినా కూడా ఆ కాలిగోడి కూడా సరిపోదు. చెప్తున్నా, వర్ణిస్తున్నా. అలాంటి పరిశుద్ధతకు నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, నేనెంత ఇస్తున్నా విలువ? ఒకసారి ఆలోచించండి. ఇక మీద నుంచి అయినా ఒక బాధ్యతతో అడుగుదాం. ఆ రోజు యాజకునికి చెప్పాడు, మందిరాన్ని జాగ్రత్త చూసుకో, మందిరాన్ని చూసుకుంటే నేనేందో నీకు అర్థమవుతాను. ఈ రోజుల్లో చర్చి ఉన్న విధానాన్ని బట్టి సంఘస్థులమైన మన విధానం, మన పోకడ ఎలా ఉందో మనకు దేవుడు అర్థమవుతాడు. ఎందుకు సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? జనరల్లీ యేసుప్రభుల వారు. ఆ సంఘమే ఇలా ఉంటే ఇంకేముంది శిరస్సు? చెప్పండి, మీరు చెప్పండి. ఆలోచించండి ఒకసారి. వాల్యూ ఇద్దాం, విలువనిద్దాం. మన మొదటి పాఠం మనం నేర్చుకున్నాం, మనకు విలువ ఉందని. ఈరోజు మనం నేర్చుకుంటుంది తెలుసా? సంఘానికి ఒక ప్రాధాన్యత ఉంది, ఒక గొప్పతనం ఉంది, గొప్ప సిచ్యువేషన్ ఉంది. సంఘానికి వచ్చినప్పుడు ప్రతి మూల నాదే. ఈ మూల ఎందుకు ఇలా ఉంది, నేను ఏదో ఒకటి చేయించాలి సంఘానికి. పెయింట్ వేసేసారు, ఎన్ని రోజులు అయింది, నేను వేయించాలి. మైక్ బాగాలేదు, నేను తెచ్చిస్తాను. సంఘం మనది. సన్నిధి విషయంలో జాగ్రత్త. ఇంక అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు దేవుడు టైం ఇస్తే అప్పుడు మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. సమయం ఎక్కువైంది, నాకు క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.